శామ్యూల్ క్రిస్టోఫర్ గారు, రెండవది రెవరెండ్ పి వజ్రకుమార్ గారు, మూడవది రెవరెండ్ పి అమృతరావు గారు, నాలుగవది ఎం మహిమారావు గారు, ఐదవది క్లుప్త సందేశము రెవరెండ్ వై లాజర్ గారు. అందరు గమనించండి. ఈ సమయమందు రెవరెండ్ బి శామ్యూల్ క్రిస్టోఫర్ గారు బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారు దేవుని వాక్య వర్తమానం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంతోషము కలిగిన వారు గట్టిగా చప్పట్లు కొడదాము. అందరికీ మరణాత, కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మ. మరణాత, మరణాత, మరణాత. ఈ 2026వ సంవత్సరములో జరుగుతున్నటువంటి బైబిల్ మిషను మహాసభలలో మొదటి దినము 2వ సెక్షన్లో మొదటి వాక్య సందేశం అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందన మరణాతులు తెలియజేస్తున్నాను. అలాగే మన ఆత్మీయ తండ్రి గారైన ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతులు. అలాగే మన ఆత్మీయ తండ్రి గారైన కార్డినల్ బిషప్ రెవరెండ్ డాక్టర్ ఏ జానయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతులు. ప్రస్తుత అధ్యక్షులైనటువంటి అపోస్తులు రెవరెండ్ డాక్టర్ పి సజోరాయ్ గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతులు. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు గారికి నా హృదయపూర్వక వందన మరణాతులు. అలాగే మన సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ వైఐడి ఇమానుయేల్ గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతులు. మన జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమాల్ రాజయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాతులు తెలియజేస్తున్నా. మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ 2026వ సంవత్సరములో జరుగుతున్న బైబిల్ మిషను మహాసభలలో మనందరమును ఏకీభవించగల కృప మన ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారు నాకు ఇచ్చినటువంటి అంశమును వారు నాకు ఇచ్చినటువంటి సమయంలోనే ముగించడానికి నేను ముందుగానే ఆలోచన చేసుకొని మరి సభ ఎదుటకు వచ్చటం జరిగినది. దేవుని కృపను బట్టి ఈ రాత్రికాల సమయమున వాక్య సందేశాన్ని మనం అందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. తుయితైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. చాలమ్మా, ప్రార్థన చేసుకో. మహాగణుడు అయిన మా తండ్రి, మా ప్రియా పరలోకపు పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ప్రభా, ఈ దినమున నీ దీనదాసుడనైన నన్ను ప్రేమించి నీవును బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారును ఆలోచన చేసి ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఉదయకాల కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను నీకు మహిమకరముగాను జరిగించుకున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ప్రభువా, ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖన భాగమును
విశదీకరించుకొనుచుండగా మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచి నడిపించి మహిమను పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యములను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి వారము. ప్రకటన గ్రంథములో సంగముల నిమిత్తమై ఉదయకాలమున 3 సంగతులను మనము తెలుసుకొని ఉన్నాం. ఈ రాత్రికాల సమయమున తుయితేరా సంఘమును బట్టి మనము తెలుసుకొనవలసినటువంటి వారమైనాము గనుక చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఆలకించినట్లయితే సమయానికే నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, తుయితీరులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ రాయము అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఇది చిన్న ఆసియాలోని లిడియాకు ఉత్తరముగా ఉన్నటువంటి పట్టణము అని చరిత్ర తెలియచేయుచున్నది. ఇది ప్రసిద్ధికెక్కినటువంటి వ్యాపార కేంద్రముగాను, ధూమ వస్త్రములు నేయుటకును, ఇతడి పనికి ప్రసిద్ధి కాంచినదిగా కనపడుతున్నటువంటి పట్టణముగా, నగరముగా మనము చూడగలం. అలాగనే ప్రభునందు ప్రియులారా, బహు విగ్రహారాధన కలిగినటువంటి పట్టణముగాను, శోధ చెప్పించుకునుట పట్టణముగాను, విగ్రహములకు అర్పితమైనవి తినుట, త్రాగుట, అవినీతి కార్యక్రమములోను మునిగిపోయేటటువంటి నగరముగా ఈ పట్టణము కనపడుతున్నదని భక్తులు దేవదాసయ్య గారు రాసినటువంటి భాగములో చూడగలం. అంటే ప్రభునందు ప్రియులారా, ఆ పట్టణము చిన్నదైనను, వ్యాపార కేంద్రముగున్నదైనను, అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమములను మనము చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన కాను, అలాగనే శోధ చెప్పించుకునుట, విగ్రహ అర్పితములైనటువంటి వాటిని తిని త్రాగుట, అవినీతి కార్యక్రమములు అక్కడ కనపడుతున్నాయి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క పట్టణమును దేవాది దేవుడు ప్రత్యక్షత పరుచుటకై ఆయన రాయించినటువంటి మాటలను మనము చూచినప్పుడు అక్కడ కనపడుతున్నాయి. చూడండి, నీ క్రియలను పైన వచ్చి అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా అని అక్కడ రాయబడేది. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని కుమారుడు చెప్పినటువంటి సంగతులు ఇక్కడ మనము చూచినప్పుడు ఎలాగున కనపడుతున్నాయంటే, అగ్నిజ్వాల వంటి నేత్రములుగాను, అనగా కన్నులుగాను, అపరంజి పోలినటువంటి పాదములు కలిగిన దేవుని కుమారుడుగా ప్రభు కనపడుతున్నట్లుగా మనము చూడగలం. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ప్రభు యొక్క కన్నులు ఎలాగున కనపడుతున్నాయంటే అగ్నిజ్వాల వంటి కన్నులుగా కనపడుతున్నాయి. ఒక రమ్యమైనటువంటి కన్నులుగా ఆ కన్నులను మనము చూడగలము. ఒక ప్రేమ కలిగినటువంటి కన్నులుగా
ఆయన కన్నులను చూడగలము. ఆ కన్నులతో ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన కనపడుతున్నట్లుగాను, ప్రతి సంఘము యొక్క స్థితిని బట్టి ప్రభు ఆయా రూపములలో ప్రభునందు ప్రియులారా ఆయా సంఘములకు ప్రత్యక్షమైనట్లుగా కూడా మనము బైబిల్ గ్రంథమును బట్టి పరిశీలన చేయవలసినటువంటి వారు. ప్రభునందు ప్రియులారా తుయతైరా సంఘములో అగ్ని జ్వాల వంటి నేత్రములను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి దేవాది దేవుడుగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనము చూస్తే అగ్ని జ్వాల వంటి నేత్రములు అనగా బైబిల్ గ్రంథమును బట్టి మనము చూస్తే మనిషి యొక్క హృదయాంతరంగమును పరిశీలించేటటువంటి దేవుడుగా ఆయన కనపడుతున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము యందు ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచున్నునని సామెతల గ్రంథములో రాయబడినటువంటి రీతిగా ఆయన కన్నులు అపరంజిని పోలినటువంటి కన్నులు అవి మంచివారిని చూస్తాయి, చెడ్డవారిని కూడా చూస్తాయని అక్కడ రాయబడినటువంటి మాట. అలాగనే ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా చెడును చూస్తుంది, మంచిని చూస్తుంది, అలాగనే చెడు చేసే వారిని చూస్తున్నాయి, మంచిని చేసేటటువంటి వాటిని కూడా ఆ కన్నులు ఏం చేస్తున్నాయంటే చూస్తున్నట్లుగా బైబిల్ గ్రంథమును బట్టి మనము చూడగలం. మరి ఒక మాట, అపరంజిని పోలినటువంటి పాదములు కనపడుతున్నాయి. అంటే ప్రభునందు ప్రియులారా అసత్యమైనటువంటి సిద్ధాంతములను సమస్త చెడుగును తన పరిశుద్ధ ప్రవక్తన గల పాదములతో తొక్కివేయగలటువంటి పాదములు ఆయన కలిగి ఉన్నట్లుగా మనము చూడగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తుయతైరా సంఘములో ప్రత్యక్షపరచబడినటువంటి దేవాది దేవుని బట్టి మనము ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి దేవాది దేవునిగా ఉండి ఆయన చెడ్డవారిని మంచివారిని చూస్తూ ముందుకు కొనసాగింపబడుతున్నటువంటి రీతిగా మనము ఆలోచన చేయగలం. అయితే ఇక్కడ దేవుని ద్వారా మెప్పు పొందినటువంటి సంఘముగా ఈ తుయతైరా సంఘము కనపడుతుంది. చదవకున్నట్లయితే 19వ వచనములో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేనికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా ప్రత్యక్షపరచబడినటువంటి దేవాది దేవుడే తుయతైరా సంఘమును బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనము ఆలోచన చేస్తే ఆయన క్రియలను ఎరిగినటువంటి దేవుడు, అలాగనే ప్రేమను చూపినటువంటి దేవుడు, ప్రేమను చూచినటువంటి దేవుడు, విశ్వాసమును చూచినటువంటి దేవుడు, పరిచర్యను చూచినటువంటి దేవుడు, మన యొక్క సహనమును కూడా ఎరిగినటువంటి దేవుడిగా ఆయన కనపడుతున్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా ఈ తుయతైరా సంఘములో ఏమి కనపడుతున్నాయంటే మంచి క్రియలు కనపడుతున్నాయి, అలాగనే మంచి ప్రేమ కనపడుతుంది, మంచి పరిచర్య కనపడుతుంది, మంచి విశ్వాసము కనపడుతుంది, అలాగనే మంచి సహనము కూడా కనపడుతున్నట్లుగా మనము ఆలోచన చేయగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ ప్రారంభము కంటే ఇంకా ఎక్కువగా వృద్ధిలో కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన రాయబడినటువంటి మాటలో కూడా అదే చెబుతున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆయన క్రియలను చూచినటువంటి దేవుడుగా మొదటి క్రియలు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా ఎంతో సుందరముగా తుయతైరా సంఘములో కనపడుతున్నాయి.
మంచి విశ్వాసం ఉంది, సహనం ఉంది, ప్రేమ ఉంది, అన్నిటికీ మించినటువంటి క్రియలు కూడా మంచిగా కనపడుతున్నాయి. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వసాధారణముగా రక్షణ పొందినటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రేమ కానీ, రక్షణ పొందినటువంటి సమయంలో ఉన్నటువంటి విశ్వాసము కానీ, రక్షణ సమయంలో ఉన్నటువంటి సహనము కానీ రాను రాను విశ్వాసులు ఏమైపోతుందంటే తగ్గిపోయేటటువంటి దినాలు కనపడుతున్నాయి. ఒక ఆదివారపు ఆరాధనకు వస్తున్నారు, మిగతా దినములన్నీ కూడా లోకములో పడిపోయే వారిగా కనపడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆ 2 గంటలు దేవుని ఆరాధించేవారిగాను, దేవుని ఎడల ప్రేమ కలిగిన వారిగాను, భక్తి కలిగిన వారిగాను వారు జీవించేటటువంటి విధానము కనపడుతున్నది. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఏమైపోతున్నదంటే రాను భక్తి కరువైపోయేటటువంటి దినాలు కనపడుతున్నాయి. కానీ ఈ తీతేరా సంఘములో ప్రభునందు ప్రియులారా, మొదట ఏ భక్తి ఉన్నదో రాను అదే భక్తి ఏమవుతున్నదంటే ఎక్కువవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారి భక్తి పెరుగుతుంది, వారి యొక్క పనుల్లో, వారి యొక్క విశ్వాసములో ఒక ఉన్నతమైనటువంటి స్థితి కనపడుతున్నది. కానీ అక్కడ ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమనయ్యానంటే చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా మెచ్చుకున్నటువంటి దేవాతి దేవుడే నీ క్రియలు, నీ యొక్క ప్రేమ, నీ యొక్క సహనము, నీ యొక్క విశ్వాసము అన్నీ కూడా నేను ఎరిగినటువంటి వాడనే అని మెచ్చుకున్నటువంటి దేవాతి దేవుడే ఏమంటున్నాడంటే, చూడండి ప్రియులారా, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మెచ్చుకున్నటువంటి దేవాతి దేవుడే తప్పును కూడా చూపిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ తీతేరా సంఘములో ఏమి కనపడుతున్నదంటే మెప్పుతో పాటు తప్పు కూడా కనపడుతుంది. ఏమి తప్పయ్యా అని బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపురుచుచున్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ తప్పు ఏమిటయ్యానంటే యెజబేల్ అనేటటువంటి స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు ఆయన. ఈ యెజబేల్ అనేటటువంటి స్త్రీని బట్టి మనము చూచినట్లయితే ప్రియులరా, ఈమె యోధా మతములో ఉన్న అహాబు రాజు యొక్క భార్య. దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను, ఈమె అన్యురాలుగా కనపడుతుంది, విగ్రహారాధన చేసేదిగా కనపడుతున్నది. విగ్రహములు బలిచ్చుటకై ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, రాజులు మొదటి గ్రంథములో రాయబడినటువంటి రీతిగా 450 మంది అబద్ధ ప్రవక్తలను ఏం చేసినదంటే తయారు చేసినటువంటి స్త్రీగా కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెజబేల్ అనేటటువంటి స్త్రీ ఏమి చేయుచున్నదంటే పాపము చేయుటకు ప్రేరేపణ కలిగించుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ యెజబేలు స్త్రీని బట్టి ఈ దినాల్లో సంఘాల్లో ఏం పెరిగిపోతున్నాయంటే పాపము అనేటటువంటిది పెరిగిపోతుంది. దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారిగా కనపడుతున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది కనుక దేవుని యొక్క ఆజ్ఞలను వారు వ్యతిరేకించేటటువంటి వారిగా కనపడుతున్నారు. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తీతేరా సంఘములో నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు ఒక తప్పు మోపుచున్నాడు.
ఏమి తప్పయ్యానంటే విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును, అలాగనే జారత్వము చేయుటకును. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఈ దినాల్లో ఎట్టి రీతిగా సంఘాలు కనపడుతున్నాయంటే తప్పుడు బోధలకు గురైపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలామంది ఏమంటున్నారంటే విగ్రహాలకు పెట్టినటువంటి వాటిని తినవచ్చు, తప్పేముంది అనేటటువంటి బోధ చేసేటటువంటి వారు కనపడుతున్నారు. అలాగనే జారత్వము చేయవచ్చు అనేటటువంటి వారు కనపడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏముంటుందో ఒక్కసారి నేను మీకు తెలియచేస్తున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో మనము చూచినట్లయితే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారును నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనటువంటి మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. దేవునికి స్తోత్ర. పౌలు గారు తెలియచేస్తున్నటువంటి మాట, ఆ కాలమందైతే, ఏ కాలము? దేవుని నమ్ముకొనక ముందున్నటువంటి కాలము. దేవుని ఎరుగని వారును నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. వాటికి సాగిలపడ్డారు, వారికి పూజలు చేశారు, పురస్కారాలు చేశారు, సమస్త కార్యాలు చేశారు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఒకసారి చదువుకున్నట్లయితే, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారును నిజమునకు దేవుళ్ళు కాని వారు దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నిజమైనటువంటి దేవుని ఎరిగిన వారు గనుక, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు ఇదివరకటి దినాల్లో దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి దేవుని ఎరిగిన వారుగాను, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనటువంటి మూల పాఠముల తట్టు మరలా తిరగనేల. మూల పాఠాలు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, లోకములో అనేకమైనటువంటి మూల పాఠములు కనపడుతున్నాయి. ఏమిటయ్యానంటే ఎదుర్లు. ఇంకా ఎలా ఉన్నాయో చెప్పండి. లోకం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా క్రీస్తుని పోలి నడుచుకొనవలసినటువంటి సంఘముల పరిస్థితి తెలియచేస్తున్నాను ప్రియులారా. ఎలాగ కనపడుతుందంటే, నీవు మా ఇంటికి బంగారు తల్లివి కదా, మా నాన్నను చేసుకున్న తర్వాతే మనకెంత ఆస్తి పెరిగిందట కనుక ఎదురు రామ్మ అని ఇంకా ఎదురు చూచేటటువంటి విశ్వాసులు ఈ లోకంలో కనపడుతున్నారు. ఎందుకు నేను మీకు తెలియచేస్తున్నానంటే, యెజబెల్ అనేటువంటి స్త్రీ ఎక్కడ కనపడుతుందంటే సంఘములో కనపడుతుంది. వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళడం అలాగ చేస్తుంది. చేయకూడనటువంటి పనులు చేయడానికి ప్రేరేపణ కలిగిస్తుంది. మాట్లాడకూడని మాటలు మాట్లాడడానికి ప్రేరేపణ కలిగిస్తుంది. అలాగనే ప్రభునందు ప్రియులారా, తినకూడని వాటిని కూడా తినిపించుటకు ఈ యెజబెల్ అనేటటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, సంఘమును పాడు చేయడానికి తప్పుడు బోధలు వినిపించి సంఘములను ఏం చేస్తుందంటే పాడు చేస్తున్నా. ఎందుకు నేను మీకు తెలియచేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, రాకడ దినాల్లో మనం ఉన్నాము కనుక
రాకడ వర్తమానముల ద్వారా మనము సిద్ధపాటును కలిగి ఉంటున్నాము కనుక ఎక్కడ రాకడకు ఎత్తబడతామో అనేటటువంటి ఆలోచనతో సంఘములను ఏం చేస్తున్నదంటే ప్రేరేపణ ద్వారా సంఘములను పాడు చేసేటటువంటి పరిస్థితులు ఈ లోకములో సంఘములో ముఖ్యంగా కనపడుతున్నాయి. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, మెచ్చుకున్నటువంటి దేవుడే తప్పు కూడా చూపిస్తున్నాడు. ఇదిగో ఏమని అక్కడ రాయబడినదంటే, ప్రియులారా, నీవు ప్రవక్తవని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు నచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. ఏం చేస్తుంది చెప్పండి? మోసపుచ్చుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఉన్నటువంటి భక్తిలో నుండి పడద్రోయబడుతున్నాడు విశ్వాసీ దినాల్లో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, రాకడ దినాల్లో మనమున్నాం. నీ భక్తిని పెంపొందించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. నీ క్రియలను చూచిన దేవుడే, నీ ప్రేమను చూచినటువంటి దేవుడే, నీ విశ్వాసమును చూచిన దేవుడే, నీ సహనమును చూచిన దేవుడే నీలో ఒక తప్పును కూడా ఆయన చూస్తున్నాడనే సత్యాన్ని నీవు గమనించవలసినటువంటి వారు. పాప జీవితంలో ఉంచబడిన వారు అయితే పాప జీవితము నుండి విడుదల పొందవలసినటువంటి అవసరత ఎంతైనా మన మీద ఉన్నది గనుక దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తున్నా. అన్నీ ఉన్నాయి. తుయితేరా సంఘములో అంతా భక్తి బాగానే ఉంది, కానీ ఒక తప్పు మాత్రం కనపడుతుంది. అలాగే ఈ దినాల్లో అంతా బాగానే ఉన్నాయి. దేవునికి ఇచ్చుటలో బాగుంది, దేవుని పని చేయుటలో బాగుంది, దేవుని ప్రేమ ఇతరులకు పంచడం బాగుంది, కానీ ఆ తప్పు మాత్రము చెయ్యకుండా నీవు ఏం చేయలేకపోతున్నావంటే ఉండలేనటువంటి పరిస్థితి నీకు కనపడదు. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు మందలిస్తున్నాడు. ఏమనంటే, నీ పైన భారము ఏమీ పెట్టను అంటున్నాడు. చదువుకుందాం చూడండి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనేలదు. అమ్మ కింద చదువుకుందాం చూడండి. 23వ వచనములో దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను అంటున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ సమయములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని దేవుని వాక్యమును బట్టి తెలియచేసినటువంటి దేవుడే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని పలుకుతున్నాడు. చూడండి 24వ వచనములో, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అంటున్నాడు. దేనికి స్తోత్ర. మనపై పెట్టబడినటువంటి కిరీటాన్ని బైబిల్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు. ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకొనుమని వాక్యం చెప్పుచున్నాను. నీపై ఉంచబడిన కిరీటమును నీవు కాపాడుకొనవలసినటువంటి బాధ్యత మనపైనే ఉన్నది. అన్నీ బాగానే ఉంటున్నాయి. నీలో ప్రార్థనకి వెళుతున్నావు, దేవుని సహవాసం చేస్తున్నావు, దేవునికి ఇవ్వవలసిన సమస్తం ఇస్తున్నావు, కానీ ప్రభునందు ప్రియులారా, నీలో ఉన్నటువంటి ఒక తప్పు దేవుడు ఈ దినాన్ని నీకు చూపిస్తున్నాడు. ఆ తప్పు ఏమిటో నీవు ఎరిగిన దానివై ఉన్నావు గనక
ఎరిగిన వాడివై ఉన్నావు గనుక ఆ తప్పును ఒప్పుకొని ప్రభునందు ప్రియులారా ఈ మహాసభల ద్వారా ఆశీర్వాదాలు అందుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడకు ఎత్తబడేటటువంటి ధన్యత నీవు సంపాదించుకోనాలని తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రియులారా, యెజబెలు మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి ఉన్నారు, కానీ ఆ సమయమును వినియోగించుకోకపోవడం చేత చివరకు మరణము పాలు కావలసిన పరిస్థితి యెజబెలునకు కలిగి ఉన్నది. మన పరిస్థితి కూడా చివరకు అదే కలగబోతుంది. నీలో ఉన్న తప్పు నీవు తీసుకొనకపోతే, సంఘములో ఉన్నటువంటి తప్పు నీవు తీసుకొనకపోతే, ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, నీకు మరణము పొందేటటువంటి పరిస్థితి కలగబోతున్నది గనుక ఈ సభలలో నీ పాపములను ఒప్పుకో, నీ దోషములను ప్రభు యొక్క యేసు రక్తము ద్వారా కడుగుకో. చెప్పబడుతున్నటువంటి మాటలను బట్టి దేవుని యొక్క రాకడకు సిద్ధపడు, రాకడకు సిద్ధపడు. భక్తుడు మన జనకులు దేవదాసయ్య గారు, ఆవగింజంత విశ్వాసమరియున్న కొండ కదిలి సముద్రాన తూలిపడును, ఆవగింజంత చిరుపాపమంటియున్న రాకడ మేఘములో ఎత్తబడుట ఎట్లు అన్నాడు ఆయన. ఆవగింజంత చిరుపాపము మనలో ఉంటే రాకడ మేఘంబులో మనము ఎత్తబడలేం. కనుక చెప్పుచున్నటువంటి వాక్య సందేశముల ద్వారా నీలో తప్పు చూపించుచున్నటువంటి దేవాది దేవుని ఎదుట నీ పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని ప్రభుని యేసుక్రీస్తు రాకడకు ఎత్తబడేటటువంటి సంఘములో నీ ఉండి సాగిపోవాలని ప్రభు పేరిట ప్రభు దాసుడిగా నేను మీకు తెలియచేయచ్చు ఈ నా మాటలు నేను ముగించుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీకు వందనాలు. తూతేరా సంఘములో ఉన్నటువంటి మెప్పును మాకు చూపించావు. తూతేరా సంఘములో ఉన్నటువంటి తప్పును కూడా మాకు చూపించావు గనుక ఏ తప్పిదములైతే మాలో ఉన్నవో, ఏ పాపములైతే మాలో ఉన్నవో, ఏ దోషములైతే నాలో మీకు కనపడుచున్నవో ప్రభా, ఈ సభల ద్వారా తూతేరా సంఘముతో నీవు మాట్లాడిన రీతిగా, ప్రత్యక్షపరచబడిన రీతిగా మాతో మీరు ఉండి మమ్మలను బలపరుచుటకును, నీ రాకడకు సిద్ధపరచుటకును ఈ వాక్యము ద్వారా మమ్మలను బలపరిచి స్థిరపరిచి నడిపించి మహిమను పొందుమని సదాకాలం నేను మీకు తోడైనాన్ని సెలవిచ్చిన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వినముగా వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారికి నా హృదయపూర్వక వందన మరణాతలు, అలాగే నా అమ్మగారులకు కూడా నా హృదయపూర్వక వందన మరణాతలు, నాతోటి గవర్నింగ్ బాడీ మెంబర్స్కును, అన్ని కమిటీల వారికి, రెవరెన్స్ పాస్టర్ సేవకులు సేవకులందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత.